1-6 దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-6. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఒక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట్ట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కననగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఎననయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువును దేవుని యొద్దకు ఆయన సింహాసనము దిక్కు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అప్పుడు వారు 1260 దినములు ఆమెను పోషించవలని దేవుడు ఒక స్థలమును సిద్ధపరిచెను. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి కూర్చోవచ్చు. మొదటగా సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 12వ అధ్యాయము అనబడేది జరిగినది, జరుగుతూ ఉన్నది, జరగబోయేది. హల్లెలూయా. ప్రకటన 11, ప్రకటన 12, ప్రకటన 13, 15, 16, 17, 18 అధ్యాయాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందరూ వింటున్నారా? జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని దేవుని యొక్క శరీరం అనబడే సంఘము ఎత్తబడిన తర్వాత కూడా జరగబోయే కొన్ని లేఖనాలు అప్పుడు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను కొద్ది నిమిషాలు మీతో చెప్పాలని కొంచెం చివరి వారము బుధవారం రోజు మనం చూసాం సూర్యుని ధరించిన స్త్రీ గురించి. అదేంటంటే పద్మాసు ద్వీపములో అపోస్తలుడును ప్రవక్తగా ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైనా, హల్లెలూయా, ఎవరు సార్? మన సహోదరుడు, మన యొక్క అపోస్తలుడు, మన ప్రవక్తగా ఉన్నటువంటి యోహాను గారు పరలోకమందు ఒక సూచన చూశారు. హల్లెలూయా. ఆ సూచన ఏమిటయ్యా అంటే, సూర్యుడిని ధరించుకున్నటువంటి స్త్రీ ఒక ఆమె ఆయనకి కనిపించింది. సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆయన పోలి ఆమె మారిపోయింది అక్కడ. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోనండి అనలేదు ఆయన. మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటే ఆయన క్రీస్తు వలే మారిపోయాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడై ఉన్నాడని వాక్యం అంటారు. అందరు గట్టిగా మీరు స్పందించాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, ఆయన యొక్క శక్తి చేత ఆయన శరీరం అనబడే సంఘము ఏమైపోయింది? ఆయన్ని ధరించుకుని ఉంది. ఆయన పోలిక, ఆయన యొక్క స్వరూపమును ఆమె ధరించుకొని ఉన్నది. ఆ సూచనను అపోస్తలుడైనటువంటి యోహాను గారు చూశారు. హల్లెలూయా. చూసినప్పుడు ఆమె ఏమంటుందట, ఆమె యొక్క సూర్యుని ధరించుకునే స్త్రీ యొక్క పాదముల క్రింద ఒక
చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ధర్మశాస్త్రమై ఉన్నాడు, సూర్యుడు కృపై ఉన్నాడు. ఆమె ఆ స్త్రీ యొక్క తల పైన 12 కిరీటములు, నక్షత్రములు అన్న ఎవరు చెప్పండి? నక్షత్రాలు అంటే ఏంటి చెప్పండి సార్? నక్షత్రాలు అంటే ఏంటి? నక్షత్రాలు అంటే దేవుని యొక్క అపోస్తలులు, దేవుని యొక్క అపోస్తుల యొక్క వాక్యము. ఎంతమంది అపోస్తలులు? అపోస్తలు ఎంతమంది అండి? మనకి ఎంతమందిని దేవుడు అపోస్తలుని ఏర్పరిచాడంటే 12 మంది. ఎంతమంది ఆయన పెద్దలను ఏర్పరిచాడంటే 12 మంది. మన పితరులు ఎంతమంది? 12 మందినా? ఎవరు మన పితరులు? ఎవరు? పాత నిబంధన 12 మంది గోత్రకర్తలు, పెద్దలు. హల్లెలూయా. మన పితరులు, మన యొక్క అపోస్తలులు ఎవరు అంటే 12 మంది. ఎవరంటే అపోస్తలులు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు 12 మంది, వీళ్ళు 12 మంది, వీళ్ళు మొత్తం 24 మంది ఆ సింహాసనము చుట్టూ కూర్చొని ఉండడం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అమ్మాయి, అప్పుడు నువ్వెక్కడున్నావు? వాళ్ళు 24 మంది ఆయన చుట్టూ ఉన్నారు 4వ అధ్యాయంలో అండి. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నారు ప్రకటనలో. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు అక్కడ. వింటున్నావా? అందరూ ఆమె చెప్పాలా? మీ అక్కడే ఉంది ఆన్సరు. ఏందో నేనున్నానా? నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ముందు రక్తము కారుతూ వధించబడిన ఒక గొర్రెపిల్ల ఉన్నది అక్కడ. ఆమె ఆయన ఎదుట, ఆయన ముందు, ఆయన వెనుక, ఆయన ఎడం వైపు, ఆయన కుడి వైపు 4 జీవులు ఉన్నాయి. హల్లెలూయా. ఏం జీవులు? ఆ జీవులేటి? 1 సింహము, 2 ఎద్దు, 3 మనుష్య ముఖము వంటిది, 4 ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. ఎగురుచున్న పక్షిరాజు వంటిది భాగములోని నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఆ సింహాసనము చుట్టూ ఉన్నావు. 24 పెద్దలు ఉన్నారు, నేను లేరు. ఆ పక్షిరాజు బాల్లోనే నువ్వు భాగము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సూర్యుని ధరించిన స్త్రీ, పాదముల కింద చంద్రుడు ఉడికిపోటుకు సిద్ధంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. కృప ద్వారా 12 మంది అపోస్తలుల యొక్క వాక్యం వచ్చుటకు అక్కడ ప్రారంభంలో సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఈ తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ చూసి నాకు ఇంకొక సూచన కనపడుతుందట పరలోకంలో. ఇంకొక సూచన. అది ఇంకొక సూచన ఏంటంటే, చదువు బ్రదర్, చదవండి ఎవరన్నా. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ఆ ఘట సర్పం యొక్క తలల మీద ఏమున్నాయట? ఎన్ని తలలు ఉన్నాయి? దానికే ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. హల్లెలూయా. 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. ఆమేన్. ఆ 10 తలలు, 7 తలలు 10 కొమ్ముల మీద 7 కిరీటాలు. తలపైన ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 7 తలపైన. హల్లెలూయా. ఆమేన్. 7 కిరీటాలు అంటే అధికారం కలిగి ఉన్నది. అది ఎప్పుడు అధికారం కలిగింది అంటే, ఈ 7 సంఘకాలాలలో అధికారం కలిగి ఉన్నది. 4000 సంవత్సరాలలో కూడా అది అధికారం కలిగి ఉంది. 4000 సంవత్సరాల అధికారం ఉందా లేదా? 4000 సంవత్సరాలు దానికి అధికారం ఉందా లేదా? ఘట సర్పానికి. సరికూర్చో. 4000 సంవత్సరాల అధికారం ఉన్నది దానికి. బబులోను సామ్రాజ్యము దానిదే, మెడో పెర్షియన్ కింగ్డమ్ దానిదే, గ్రీకుల సామ్రాజ్యము దానిదే, అన్యుల రోమ సామ్రాజ్యము దానిదే. హల్లెలూయా. ఈ 7 సంఘకాలాలలో, ఈ 7 సంఘకాలాలు 7 సంఘాలు ఉన్నాయి. దాని తలల మీద కూడా 7 తలలు ఉన్నాయి. వింటున్నారా? 7 తలల మీద 7 కిరీటాలు అధికారం కలిగి ఉన్నది. ఈ 2000 సంవత్సరాల కాలం కూడా అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు అది అధికారము కలిగి ఉండి ఆ ఎర్రని ఘట సర్పము 10 కొమ్ములను 7 తలలు గల 7 కీటములు నా క్రూర మృగము ఘట సర్పము పరలోకముందు ఏం చేస్తున్నట్టది ఉండెను. అది ఒక కార్యము జరిగింది అక్కడ. అది ఏం చేస్తున్నదో ఏం చేస్తున్నదంటే 4వ వచనం చదవండి. ఆమేన్. ఇక్కడ గమనించండి. కననయున్న స్త్రీ ఎవరిని కనడానికి ఆ స్త్రీ ఎవరు? హల్లెలూయా. ఇక్కడ వర్తమానికుడు, ప్రవక్త, దేవుని దూత, నక్షత్రము 7వ నక్షత్రం ఆయన ఏమన్నాడంటే ఇది ఒకటి ఇజ్రాయిల్ సంఘాన్ని సూచిస్తూ ఉన్నది, ఇంకొక వైపు అన్య వధువును కూడా సూచిస్తూ ఉంది. ఇజ్రాయిల్ సంఘాన్ని అన్య వధువును సూచిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందట ఇక్కడ? ఈ పరలోకములో ఉన్నటువంటి ఆ ఘట సర్పము ఈ స్త్రీ ఒక మగ శిశువును కననై ఉండగా ఆమె ఆ స్త్రీ కంటున్నటువంటి ఆ సంఘం కంటున్నటువంటి ఆ శిశువును మింగివేయాల అంటే చంపివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుటకొచ్చి నిలిచుండెను. ఆమేన్. హల్లెలూయా. స్త్రీ ఎదుటకొచ్చి ఏం నిలబడింది? ఆ ఘట సర్పం ఏంటంటే అన్య రోము. ఆ స్త్రీ ఏంటంటే ఇజ్రాయిల్ సంఘము. హల్లెలూయా. ఆ కననయున్న మగ శిశువు వస్తే ఇజ్రాయేల్ సంఘము కనిన శిశువు ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అవునా లేదా? ఏం జరిగిందా? అప్పుడు ఏం జరిగింది? ఆ స్త్రీ కణంగల్నే ఘట సర్పానికి తెలిసిపోయింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కునేమో ఆయన నక్షత్రాన్ని చెప్పండి, ఆయన్ని చూసి ఆయన నక్షత్రాన్ని చూసి ఆరాధింప. నక్షత్రం గురించి ఒకరోజు చెప్తా. పరిశుద్ధులు, దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు పుట్టినప్పుడు నక్షత్రం నడుస్తుందా? చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మామ యోగా చేస్తుంది, కొంచెం ఎత్తుకోండి అమ్మా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది, ఏ డిస్టర్బెన్స్ ఏం లేదులేండి, ఏమనుకోబాకండి. ఇక్కడ చూడండి నా ప్రియమైన సోదరులారా, ఆ కననై ఉన్న ఆ శిశువు ప్రభు అయిన యేసుక్రీస్తుని కనంగాల్ని వచ్చి నిలబడింది ఎవరు అంటే రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వమేనా? అవునా కదా? హల్లెలూయా. రోమా ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగినప్పుడు ఎఫ్రతా, బెత్లెహేమా, నువ్వు యూదా ప్రజలలో అల్పమైన గ్రామమైన నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు అని చెప్పినప్పుడు రాజు చెప్పాడు కుయుక్తుడు, జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నన్నారు, మీరు వెళ్ళి ఆయన ఆరాధన చేయండి, మాకు అర్థం కావడం లేదు, యెరూషలేముకి వస్తాను అనుకుంటే ఆయన రాలేదు, మీరు పోయి ఆరాధన చేసి నాకు వచ్చి షోలో చెప్పండి అన్నాడు రాజు. హల్లెలూయా. రాజు కుయుక్తి ఏంది? నేను కాకుండా ఒక రాజు వస్తే ఇజ్రాయెల్ అందరూ నా పార్టీ మార్చేస్తారు, వాళ్ళ వైపు వెళ్ళిపోతే నన్ను చంపేస్తారు, తిరుగుబాటు చేస్తారు వీళ్ళు, హల్లెలూయా అని చెప్పగానే సరే రాజా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే, రాజు పంపిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన చోట దేవుని చేత స్వప్నం ఉంది మాట్లాడబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. దేవుడు కళ్ళ మాట్లాడే రాజు కుయిక్కితో మాట్లాడుతున్నాడు బిడ్డని చంపాలని, మీరు వచ్చి నేను చెప్పిన మార్గం వెళ్ళిపోండి రైట్ నుంచి అన్నాడు దేవుడు. ఆమేనామై. దేవునికి స్తోత్రం. చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే రాజుకి ఏమైంది చెప్పండి? రాజుకి వచ్చిందా సాతాను గారి కోపం వచ్చిందా? చెప్పాలా? చంపాలని చూసింది ఎవరు ఆయన్ని? రోమా ప్రభుత్వం చూసిందా
సాతానుడు చూశాడా? హల్లెలూయా. రాజులో హెరోదులో సాతానుడు ఉండి దాన్ని చేయాలనుకున్నాడు. ఆమె ఎప్పుడైతే వాడికి ఏమైపోయింది, కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడా? వాడికి తెలియకుండానే రామాలో అంగలార్పు వినబడును, రాహేలు తన పిల్లల నిమిత్తము ఏడ్చుచు ప్రసవ వేదన పడినది ఆయను అని చెప్పబడిన ప్రవచనము వాడికి తెలియకుండానే వాడు నెరవేర్చాడు. అవునా కదా? హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇప్పుడు చదువాయా. అది చంపాలనుకున్నప్పుడు సమస్త జనులను ఇనుపదండముతో ఏలున యొక్క శిశువు ఆమె కనగా, క్రీస్తును కనగా, యేసును కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన పునర్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది మొదటి రాకడలో 3.5 సంవత్సర కాలంలో జరిగిన సంఘటన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనం చూడండి. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ అంటే సంఘము అరణ్యమునకు పారిపోయెను. ఆచట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. అందరూ వింటున్నారా? 1260 దినములు ఆమె పోషించబడవలనని దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని ముందుగా సిద్ధపరిచాడు. ఇది మొదటి రాకడలో జరగల. పైన క్రీస్తు గురించి మాట్లాడాడు, కింద సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అవునా కాదండి? హల్లెలూయా. అది ఎన్ని దినములు సిద్ధమైనవి అంటే 1260 దినములు. నెలలో లెక్క వేస్తే అది 42 నెలలు. ఎన్ని నెలలు? 42 నెలలు. 42 నెలలని సంవత్సరాలలో లెక్క వేస్తే అది 3.5 సంవత్సరములు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలులకు పరిచర్య జరగవలసిన దినములు, సంవత్సరములు ఎన్ని ఉన్నవి అంటే ఇంకా చివరి అర్ధవారం 3.5 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. అది జరగవలసిన దాని గురించి అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. అందరం వింటున్నారా? ఇప్పుడు చదవండి అయ్యా. ఇప్పుడు 7 నుంచి చదువు. అంతవరకు చూసాం మనము. ఇప్పుడు చూడండి. అంతటా పరలోకమందు ఒక యుద్ధము జరిగెను. ఇది జరగాలంటే ఆమె 1260 సంవత్సరములు, క్షమించండి, 1260 దినములు ఆమె అరణ్యములో పోషించబడాలి అంటే దానికన్నా ముందు ఏం జరగాల? పరలోకములో ఒక యుద్ధము జరగాల. ఆమేన్. హల్లెలూయా. పరలోకంలో ఒక యుద్ధము జరగాలి. ఎవరికి ఆ యుద్ధం అంటే మిఖాయేలు అతని దూతలు ఆగట సర్పముతోటి ఘట సర్పము దాని దూతలు, మిఖాయేలుకు దాని దూతలకు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరికి యుద్ధం ఇక్కడ? మిఖాయేలు ఆయన దూతలకి, ఘట సర్పము ఆయన దూతలకి. మిఖాయేలు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దూతలు ఎవరు చెప్పండి? మిఖాయేలు ఆయనైతే ఆయన దూతలు ఎవరు? ఆయన శరీరమైన ఆయన వధువైన. ఆమేన్. ఇప్పుడు ఘట సర్పం ఎవరు? సాతాను. వాని దూతలు ఎవరు? వాని సైన్యము. హల్లెలూయా. ఆయనకి దూత, మిఖాయేలుకి దూతలు ఎవరు చెప్పండి? మనమే. అందరికి అర్థమవుతుందా? మిఖాయేలు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దూతలు ఎవరు అంటే మనమే. ఇప్పుడు ఎట్లున్నాం మనము? అయ్యో చెప్పండి అయ్యా. ఎట్లున్నాం మనము? రక్త మాంసముల శరీరములో ఉన్నామా? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసముల శరీరంలో వచ్చాడా? మిఖాయేలుగా ఉన్న ఆయన. హల్లెలూయా.
ఆయన ఆయన వధువు కూడా రక్త మాంసముల శరీరంలో ఉన్నదా? ఈ యొక్క రక్త మాంసముల శరీరంలోకి రాకముందు మనమందరం ఎలా ఉన్నాము? థియోఫోరీలుగా ఉన్నాము. అందుకు అర్థమవుతుందా? థియోఫోరీలుగా ఉన్నాము, దేవుని వాక్యముగా ఉన్నాము. ఆమె ఇప్పుడు ఘట సర్పం ఎలా ఉన్నది? యుద్ధం చేయక ముందు పరలోకంలో ఆత్మగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వాడి సైన్యం అంతా కూడా ఎలా ఉన్నది? ఆత్మగా ఉన్నది. అంటే యేసు ప్రభు వారు ఎలా శరీరముగా మారాడో, ఆయన దూతలు ఏ విధంగా శరీరంగా మారారో, వీళ్ళు కూడా భూమి మీదకి వచ్చి ఏం చేయాలంటే వీళ్ళు కూడా శరీరాలు ధరించాలి. ఎందుకంటే ఎప్పుడు మీరు మర్చిపోకూడదు అంటే, దేవుడు ఏదైతే చేస్తాడో సైతాన్ అదే చేస్తాడు. దేవుడు అయితే ఫాలో అవుతాడో సాతాను కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ముందుకు నడుస్తూ ఉంటాడు, అదే విధానంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మిఖాయేలు ఆయన దూతలు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఘట సర్పము వాని దూతలతోటి. ఎవరు చేయాలి ఇప్పుడు యుద్ధం? అపవాది వాని దూతలతోటి, మిఖాయేలు ఆయన దూతలు యుద్ధం చేయాలి. ఎక్కడ? పరలోకంలో. అంటే పరలోకంలో జరగాలంటే ఇప్పుడు నువ్వేమో వల్ల చెప్పు చెప్పు చెప్పండి అయ్యా. నువ్వు యుద్ధం చేయాలంటే ఇక్కడి నుంచి ఏమైపోవాలి? నువ్వు రూపాంతరపరచబడి వెళ్ళిపోవాలి. శరీరము మార్చబడి క్రీస్తు యొక్క శరీరంలోకి మారిపోవాలి. ఆమె హల్లెలూయా. అంటే ఇక్కడ నుండి నువ్వు పరలోకం వెళ్ళితేనే హల్లెలూయా నువ్వు వాడితో యుద్ధము చేస్తావు. వాడితో అక్కడ భౌతికంగా యుద్ధము చేసే ముందు ఇక్కడ వాడితోటి ఎలా చేస్తున్నావు? యుద్ధము ఆత్మీయంగా చేస్తున్నావు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? భౌతికంగా చేసే ముందు ఆత్మీయంగా ఇక్కడ వాడితో వాడి దూతలతో మొదటగా ఇక్కడ యుద్ధం చేస్తున్నావు. జయించువాడు ఎవరు? ఓడిపోయేవాడు కాదు, జయించువాడు. నాతో పాటు నా సింహాసనమందు కూర్చు, వాడికి నేను ఇనుప దండమును ఇచ్చేదను. వాడు ఆ ఇనుప దండముతో కుమ్మరవాని పాత్రల వలె ప్రజలు ముక్క చెక్కలుగా పగలగొడతాడు. అంటే అటువంటి అధికారమును కలిగి ఉంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు వెళ్ళకుండా నువ్వు పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువు ఎత్తబాటులోకి వెళ్తేనే వాడిని యుద్ధం చేస్తే వాడికి ఏం జరుగుతుంది అక్కడ చూడయా. జరగబోయే సంఘటనలు అవన్నీ కూడా ఇప్పుడు చదువు, అర్థమవుతుంది నీకు. ఎన్నో వచ్చినామండి? యుద్ధము చేసిరి కానీ అబ్బా వాళ్ళకి విజయం దొరకలేదడా. వాళ్ళకే సైతాను గాడికి వాడి దూతలకే గెలవలేకపోయారు. యుద్ధంలో గెలవలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేసినాడు? మిఖాయేలు వాని దూతలు ఘట సర్పమును వాని దూతలను తోస్తే పైనుంచి, ఎక్కడి నుంచి? పైనుంచి తోస్తే కూడా అక్కడి నుంచి ఆంతనే నేరుగా వచ్చి సముద్రంలో పడ్డాడట. ఎక్కడ సార్ చెప్పండి? 12 తర్వాత ఉన్న అధ్యాయం ఏంది? 12 తర్వాత ఉన్న అధ్యాయం ఎన్నో అధ్యాయం అండి? 13 ఎలా ఉన్నది అక్కడ? 13:1 చదువు. 10 కొమ్ములను 12 అధ్యాయంలో ఏం చదివావు? ఘట సర్పము. అక్కడ ఎన్న 4వ వచనం ఏం చదివావు? 12:3 క్షమించు, 12:3 ఏం చదివావు? పరలోకమందు ఒక సూచన కనబడెను. 10 కొమ్ములు, 7 తలలు, 7 కిరీటాలు, పరలోకమున్న ఘట సర్పం. హల్లెలూయా. ఆ యుద్ధం జరిగిన తర్వాత అది త్రోయబడి ఎక్కడికి వచ్చి పడింది? సముద్రంలోకి పడింది. సముద్రంలో పడి ఉన్నది కానీ అది ఇంకా క్రూర మృగముగా మారలేదు. ఎప్పుడు మారుతుంది అంటే
ఎత్తబడుట తరువాత మిఖాయేలు వాని దూతలు అపవాది వాని దూతలను యుద్ధం చేసినప్పుడు కిందకి తోయబడతాడు. ఆమె చదువు చదువు బ్రదర్, ఇప్పుడు చదువు. ప్రైజ్ ది లార్డ్. మీరు 12కి వచ్చేయండి ఇప్పుడు. 8వ వచనం మళ్ళీ చదువు. అవును, గెలవలేకపోయి పరలోకమందు వారికి స్థలం లేకపోయినాం. సర్వలోకాన్ని మోసపుచ్చేది ఎవరు? ఇప్పుడు చెప్పండి. అందరి చేత పాపాలు చేయించేది ఎవరో? అందరిని మోసం చేయించేది ఎవరో? అందరూ కొట్టుకునేటట్టు చేసేది ఎవరో? అందరూ యుద్ధాలు చేసేటట్టు చేసేది ఎవరో? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమవుతా ఉన్నది చదవండి. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదన్నవాడే, సాతానుడన్నవాడే, ఆది సర్పమైన వింటున్నారా? ఏ ఆది సర్పము? ఏ ధోరణిలో ఆది సర్పమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆది సర్పమైన అవ్వను మోసపరిచిన వాడు ఆ కట్ట సర్పము ఎక్కడికి పడదోయబడ్డాడు? భూమి మీదకి పడద్రోయబడిను. ఆమె ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా వాడు పైకి కిందకి పైకి కిందకి. అందరూ వింటున్నారా? పైకి పరలోకానికి, భూమి మీదకి, భూమి మీద భూమి అంతా తిరుగుతూ ఉంటాడు వాడు. పోతాడు మన బ్రదర్ దగ్గరికి పోతాడు. మన బ్రదర్ దగ్గర, బ్రదర్ ఈ విధంగా రవి బ్రదర్ నీ గురించి ఈ విధంగా మన ఇర్మియా బ్రదర్ అటు చెప్పాడు బ్రదర్ అంటాడు. దేవుని కుమారుడు, పర్లేదు బ్రదర్, దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేద్దాం అంటాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇర్మియా బ్రదర్ దగ్గరికి వచ్చేవాడు, బ్రదర్ మన రవి బ్రదర్ ఇటు చెప్పాడు బ్రదర్. ఇప్పుడు దేవుని కుమారుడు, పర్లేదులే బ్రదర్, దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేద్దామంట. హల్లెలూయా. ఇప్పుడు షార్ట్ టెంపర్ అనుకో. మన ఎవరు, మన అయ్యగారు ఎవరు, ఆయన శివుని ఎరికిన ఆయన పెద్ద పాస్టర్ గారు, మన పాస్టర్ గారు పేతురు గారు లాంటి దుడు కూడా అనుకో, ఆమెతో వచ్చి మన బ్రదర్ శివుని ఉడుకుతాడు. ఆమెతోనే మన బ్రదర్ పోయి ఆయన మీద పడతాడు. లేదా ఇంకొక సహోదరి మీద చెప్తాడు వాడు. ఇంకొక సహోదరి మీద ఇంకొక సహోదరికి, ఇంకో సహోదరి మీద ఇంకొక సహోదరికి, ఇంకొక బ్రదర్ మీద ఇంకొక బ్రదర్కి. ఇట్లాగా వాడు లోకమంతా తిరుగుతూ పైకి వెళ్ళి చూసి, ప్రభువా నీ సంఘముల వాళ్ళకి బలి పెట్టా చూసావా? నేనంటే ఏమనుకుంటున్నావు? అప్పుడు దేవుడు అంటాడు, ఒరే సాతానా ఎంత నమ్మకస్తుడురా నువ్వు. అండ్ నా పిల్లలు ఏం జరిగినా వాటిని జయిస్తారా. హల్లెలూయా. దేవుని వాక్యమునకు లోబడేవాళ్ళు, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంగా సిద్ధపడేవాళ్ళు. అవన్నీ అసలు ప్రవక్తనుడు మెసేజ్లు ఏమంటాడంటే, అసలు వాటన్నిటిని మనం లక్ష్యం చేయకూడదట, పట్టించుకోకూడదట. అసలు ఏదైనా జరుగుతున్నా కూడా వాటి గురించి మనం ఏమైనా ఉన్నా కూడా ప్రార్థన చేసి దేవుడికి అప్పగించి వాటి ముందు మనసు ఉంచాం అనుకో, మన మైండ్ చెడిపోద్ది. అసలు వాటి గురించి ఆసక్తే చూపించకూడదు మనం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా బలహీనలు అనుకో, అయ్యో ఆ బ్రదర్ నన్ను అన్నాడే, అయ్యో ఈ సిస్టర్ నన్ను అట్టందే, అయ్యో పాస్టర్ నన్ను తిట్టాడే అని వాటి గురించి ఆలోచించుకుంటుంటారు. కానీ ఒకవేళ ఏదైనా అటువంటి ఉన్నట్లయితే వెళ్ళి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుంది చదువు బ్రదర్. 9వ అధ్యాయం 9వ వచనం, 12:9.
మడ మహాఘట సర్పము భూమి మీదకి పడద్రోయబడి ఉన్నాడు. దాని దూతలు కూడా వచ్చి పడిపోయారు భూమి మీద. ఆమె ఒక గొప్ప స్వరము. దానికంటే ముందు ఒక మాట ఉంది. పడిపోగలనట జరగబోయే సంఘటన గురించి దేవుని యొక్క వర్తమానిక ప్రవక్త ముద్రలో అంటాడు. వాడు ఎప్పుడైతే పడతాడో, ఎప్పుడైతే ఆయన శరీరం అనబడే సంఘం పైకి వెళ్తుందో, వాడు భూమి మీదకి వాడు దూతలు పడతారో, వాళ్ళందరూ కూడా కలిసి ముందుగా సిద్ధపరిచిన సైన్యాన్ని సమకూర్చుకుంటారు. ఏదే రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ సంఘాలు, అన్ని మతాలు అన్నీ ఏకమైపోయి వాడి యొక్క ముద్ర వైపు వాళ్ళందరినీ కూడా లాగుతారు. మృగము యొక్క 13. హలో వింటున్నారా? ఎక్కడ మృగము యొక్క ముద్ర ఏ అధ్యాయంలో ఉంది? ప్రకటన 13, 666 ముద్ర. హల్లెలూయా. ఆ ముద్ర వైపు లాగబడుతున్నప్పుడు ప్రవక్త అంటాడు మెసేజ్లో, ఏది దానియేలు కొరకు దేవుడిచ్చినటువంటి వచ్చుటకు గల 6 ఉద్దేశాలు. డానియల్ 70 వీక్స్లో 2వ భాగం ఏంది? దానియేలు కొరకు దేవుడు ఇచ్చినటువంటి గాబ్రియేలు యొక్క దూత ప్రత్యక్షముటకు గల 6 ఉద్దేశాలు. దాంట్లో ఒకటి 4వది ప్రధానమైన ఒకటి ఉంది. ఏంది ఉందంటే, యుగాంతం వరకు ఉండు నీతిని బయలుపరచుటకు. అవునా? ఉందా? అంటే యుగాంతము వరకు ఏముంటుందట భూమి మీద? ఇప్పుడు వధువు వెళ్ళిపోయిన తర్వాత సాతానుడు భూమి మీద ఉన్నప్పుడు, ఇక నీతి సాతానుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నీతి కావాలంటే అంటాడు. చూడండి 12వ అధ్యాయము దానియేలు గ్రంథం, దాన్ని చదివితే బాగుంటుంది నా ఉద్దేశము. 12 క్షమించండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. మొదటి ఉద్దేశం ఏంటంట? దేవుడు ఎందుకు మెస్సియా ఎందుకు యూదుల దగ్గరికి రాబోతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి రాబోతున్నాడు అంటే, మొదటి ఉద్దేశం ఏంటంట? తిరుగుబాటు మాన్పుటకు, పాపాన్ని రెండవది నివారణ చేయుటకు, మూడవది దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుటకు. దేవుడు ఎందుకు వస్తున్నాడు? యుగము యొక్క ముగింపులో ఉన్నటువంటి నీతిని బయలుపరచాల దేవుడు. హల్లెలూయా. ఆమేన్. భూమి మీద ఉన్నటువంటి నీతిని బయలుపరచాలి. మొదటి తిరుగుబాటు మాన్పుటకు, పాప నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు, 4వది యుగాంతం వరకు అంతము వరకు ఉన్నటువంటి నీతిని, యుగాంతంలో ఉన్న నీతిని బయలుపరచాలి. అంటే సాతానుడు ఏం చేయబడాలంటున్నాడంటే, దేవుని యొక్క వర్తమానికుడు, వాడికి దేవుడు ముద్ర వేయాలి. నీతి బయలుపరచ వాడుంటే అంత అవినీతే. వాడుంటే నీతి న్యాయములు ఏమీ ఉండవు. హల్లెలూయా. వాడు భూమి ముంతకాలం ఏవి ఉండవు. ఆ యుగాంతంలో ఉన్న నీతి బయలుపరచబడాలి అంటే సాతానుకి ఏం చేయాలంటే, పాతాళములో వేసి ఆయన ముద్ర వేయాల. ఆమేన్. అదే మనం చూసాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఏం చేస్తున్నాడట? దేవుడు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని పాతాళము యొక్క తాళపు చెవులు పట్టుకొని పరలోకము నుండి దూతగా ఆయన దిగి వచ్చి, ఆది సర్పము అనగా అపవాది సాతాను పట్టుకొని 1000 సంవత్సరములు గడుచు వరకు వానిని అగాధములో పడవేసి, 1000 సంవత్సరములు ముగించు వరకు, హల్లెలూయా, అగాధమును మూసి దానికి ముద్ర వేసేసాడు. అర్థమవుతుందా? ఆమేన్.
యుగాంతములో దాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఇజ్రాయేలుకి రక్షణ అనుగ్రహించిన తరువాత దేవుడు సాతానుడిని ఏం చేస్తాడంటే ఆ యొక్క సాతాను అనబడే ఆ ఘటసర్పమును ఆ యొక్క అపవాదిని పట్టుకొని వానికి ఎటువంటి వాటిని చేయకుండా వాడిని ఏం చేయబోతున్నాడంటే దేవుడు బంధించబోతున్నాడు. దేవుడు బంధించేస్తాడు 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల వరకు దేవుని యొక్క రాజ్యము నీతితో కూడిన పరిపాలనగా ఉండబోతుంది. ఇప్పుడు దేవుని గురించిన ప్రత్యక్షత అనేక మందికి లేదు. యేసు ప్రభు ఎవరో తెలీదు, యెహోవా ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలీదు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి పిచ్చి ఎక్కువైపోయేది. ఒక ఆయన దేవుడు, ఆయనకి 2 కొడుకులు, ఒకటి యేసుక్రీస్తు, ఇంకొకటి పరిశుద్ధాత్మ అని పిచ్చిలోకి వచ్చేసి పిచ్చి ముదిరిపోయింది. మెంటల్ హాస్పిటల్లో చేర్పించినా కూడా వాళ్ళు పిచ్చిపోదు. సైకాట్రిస్ట్ డాక్టర్ కూడా ఏం చేస్తే తలకాయ ఎగిరుకుంటాడు చేసుకొని పోతే. అబ్బా అట్టయిపోయినారు. ఈ మధ్య నేను చూస్తున్న ఒక వీడియో చూస్తూ ఉంటే ఆయన చనిపోయిన ఆయన ప్రవీణ్ పగడాగలా గారు ఆయనకి కలిగిన ప్రత్యక్షతలో ఆయనకి తెలిసిన వాక్యం ఏదో చెప్పాడు. హల్లెలూయా. చెప్తే ఆయన కరెక్ట్గానే చెప్పాడు. దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త ఇది చెప్పాడు. ఒకే దేవుడు 3 ప్రత్యక్షతలు అనే విషయాన్ని ప్రవక్త చెప్పిందే ఆయన ఎడన చదివి చెప్పాడో, లేదా అక్కడ ఎడన తెలుసుకొని చెప్పాడో, లేకపోతే ఆయన సొంతంగా చెప్పాడో, లేకపోతే ఆయన కలిగిన జ్ఞానంతో చెప్పాడో మనకైతే తెలియదు. కానీ ఆయన చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ ఇంకొక ఆయన మీసాలు తిప్పుతూ 3 దేవుళ్ళని సవాల్ చేస్తాడు. ఇంకొక ఆయన చెప్పినంత అబద్ధము, ఆయనకి సరైన అవగాహన లేదు, ఆయనకి బైబిల్ మీద అసలు తెలియదు ఏమి. అందరూ వింటున్నారా? హల్లెలూయా. మీసాలు మాత్రం ఎట్టు తిప్పున్నాడు ఆయన. నిమ్మకాయలు ఏమన్నా నిలబెడతాడేమో నాకు తెలియలే. ఆముదం పెడుతున్నట్టు మీసాలకి రోజు. పిడి సుందరరావు కొడుకు ప్రసన్న బాబు చెప్పాలిగా మరి. ఆయన తిప్పినప్పుడు మనం కూడా చెప్పక తప్పదుగా. హల్లెలూయా. ఎవరైనా వాక్యం దగ్గర ఎవరికి భయపడేదిలే. హల్లెలూయా. ఎవరైనా మనకు లెక్కల వాక్యం దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటయే. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన యొక్క ప్రత్యక్షత యుగముల యొక్క ప్రత్యక్షత. అది చూడలేని గుడ్డివారిగా బిలాముగా ఆయనని చేసినందుకు మనమేమీ చేయలేం. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇప్పుడు చదివింది ఏంటంటే, ఏమని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నామండి? 12వ అధ్యాయంలో ఇప్పుడు దాన్ని సాతానుని దేవుడు ఏం చేస్తున్నాడంటే యుగాంతం వరకు ఉండు నీతిని బయలుపరచుటకు ఆయన ముద్రించేసేస్తాడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు తర్వాత 10వ వచనం చదవండి. 12:10. అలా అయిపోయిన తర్వాత గొప్ప స్వరం వస్తుందట. భూమి మీదకి పడిపోయిన తర్వాత సాతానుడు వాని దూతలు పడిపోయిన తర్వాత పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వస్తూ ఉంది. దేవుని యొక్క స్వరము. ఆ స్వరం ఏమిటి? రాత్రి పగుళ్ళు నేరము బాపువాడైన అపవాది భూమి మీదకి పడదోయబడి ఉన్నాడు. ఏంటి ఇప్పుడేంటి? హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది పైకి. ఏం వెళ్ళిపోయింది పైకి? ఆయన ఏర్పాట్లో ఉన్న వధువు పైకి వెళ్ళిపోయింది. అవును కదా? ఇక రక్షణ పొందవలసిన వారు ఇద్దరే భూమి మీద. ఇక హల్లెలూయా. ఎవరంటే ఆ 144,000 మంది. రెండోది బుద్ధి లేని వాక్యము కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్న కన్యకలు, నీతిగా జీవిస్తున్న కన్యకలు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటే, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును పరలోకమంతా ఇప్పుడు దేవుడిది అయిపోయింది. ఎందుకంటే అప్పుడు దాకా పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాడు వాడు. ఇప్పుడు గెంటి వేయబడ్డాడు. ఇక పరలోకం నుంచి పరలోకానికి రావడానికి వాడికి అక్కడ స్థలము లేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? రక్షణయు శక్తియు దేవుని యొక్క రాజ్యము మన దేవుని దాయను. ఇప్పుడు అధికారము ప్రభువైన యేసుక్రీస్తు దాయను. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు భూమి మీదకి పడదోయబడిన తర్వాత ఏం జరుగుతుంది? భూమి మీదకి వాడు పడదోయబడ్డాడుగా. పడదోయబడ్డా? పడదోయబడిన తర్వాత అంటున్నాడు చూడండి, భూమి మీద హెచ్చరిక చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు, ఇంక పరలోకం మీదకి రాడాడు. ఇప్పుడు భూమి మీద ఏమేమి ఉన్నాయి? భూమి మీద ఏమేమి ఉన్నాయి? భూమి ఉంది, భూమి మీద ప్రజలు ఉన్నారు, సముద్రం ఉంది, ఏముంది ఇంకా? చదువు బ్రదర్, ఇప్పుడు చదువు. పరలోకమా సంతోషించండి. పరలోకం అయితే సంతోషించాలా, ఎందుకంటే రాజ్యము క్రీస్తుది అయిపోయింది ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత భూమి ఎవరో? భూమి అంటే భూమి గురించి మాట్లాడుతున్నాడా? భూమిలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. భూమి, సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయమో కొంచెమే అని తెలుసుకొని బహు కోపము గలవాడై. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాడికి అప్పుడు సమయం ఎంత ఉండదు? అప్పుడు వాడికి సమయం ఎంత? 1 వారం నిబంధన చేస్తాడు, 3.5 సంవత్సరాల వాడు ప్రపంచం మొత్తము అల్లకల్లోలం చేస్తాడు. వాడికి సమయం ఎంత ఉంది అక్కడ? కొంచెమే అని ఎరిగి వాడు భూమి మీదకి బహుక్రోధము గలవాడై దిగి వచ్చి ఉన్నాడు. అందుకే భూమి సముద్రమా మీకు శ్రమ, పరలోకమా మీకైతే ఉత్సాహం, ఆనందం. ఎందుకంటే వాడు భూమి మీద బాధ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. విమోచన కార్యమును దేవుడు ఎవరికైతే చేశాడో వారు వెళ్ళిపోయారు పైకి, ఇక భూమి మీద లేరు వాళ్ళు. విడువబడిన సంఘము 1,44,000 మంది ప్రజలు, ఏర్పాట్లు ఉన్నవారు మాత్రమే భూమి మీద ఉన్నారు. ఆమేన్. చదువు బ్రదర్. తర్వాత ఎన్నో వచనమండి? చదువు బ్రదర్. 11 ఎగిరిపోయిందా బ్రదర్? 11, 12 చదవండి బ్రదర్, చాలా ప్రాముఖ్యము. వాళ్ళు ఎలా పరలోకమునికి వెళ్ళారో, ఎలా విజయం పొందుకున్నారో అంటున్నాడు బ్రదర్. మన సొంతంగా వచ్చిన విజయాలు కాదు బ్రదర్ అవి. చదవండి బ్రదర్, 11, 12. ఎవరు వారు? హల్లెలూయా. వారు పరలోకం వెళ్ళిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి భూమి మీద యేసుక్రీస్తును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి సాతానును జయించి ఉన్నారు. మన జయం ఏంటండి? మన జయం ఏంటి సార్? మన జయం ఏంటి? మన జయం ఏంటి అంటే మన జ్ఞానం కాదు, మన జయం మన బలం కాదు, మన జయం మన శక్తి కాదు. హల్లెలూయా. మన జయము వివేకం కాదు. మంది బాగా ఎక్కువ చదువుకున్నాం కాబట్టి మన జయం కాదు అది. అందరూ వింటున్నారా? మన జయం అందుకు కాదు, గొర్రెపిల్ల రక్తము. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము. మరలా ఆయన గురించి మనం ఇచ్చిన సాక్ష్యం ఏంది? మన యేసునామం వల్ల ఇలా మనం చెప్పలే. మిమ్మల్ని నేను చెప్తున్నా బాగినో, నేను ఎవరైనా వీళ్ళు యేసునామం అన్నాడు, నువ్వు 3 నామాలు రాను, నువ్వు మా 3 నామాల్లోడు, 3 నామాల్లోడు రాను అను. వాడికి అర్థం కదా, 3 నామాలా? నన్ను అంటుంది ఆ 3 నామాలా? ఏ 3 నామాలు? వానికే కన్ఫ్యూజన్. హల్లెలూయా. ఏమండి నా ప్రియమైన సోదరి సోదరులారా, చూసినవా సాతాను గడి యొక్క తంత్రాలు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనకేమొచ్చిందట? జయమును దేవుడు అనుగ్రహించాడు. చదువు బ్రదర్, 12 కూడా. మరణము వరకు తమ ప్రాణమును, అబ్బా, తమ ప్రాణమునైనా కూడా లెక్క చేయలేదు. ఎవరు? ఆది అపోస్తులు తమ ప్రాణాన్ని అయినా చేశారండి. ఆది అపోస్తులు తమ ప్రాణాన్ని లెక్క చేయలేదయ్యా. పేతురుని సిలువేస్తుంటే, యేసు ప్రభువుని గురించి చెప్తున్నందుకు మేము సిలువేస్తున్నామంటే, వేయండి అయ్యా, సిలువ వేయండి అయ్యా, సిలువ వేయండి అయ్యా.
అయితే యేసు ప్రభులాగా నాకు సిలువ వేయొద్దయ్యా, నేను అంతటోడిని కాదయ్యా, ఆయన అంత గొప్పటోడిని నేను కాదు. కాకపోతే ఆయన నేరుగా చేశారు, నన్ను తలకిందులుగా ఇవ్వండి అయ్యా సిలువ. తమ ప్రాణం ప్రేమించిన వాళ్ళు కాదు. బర్తిలమై దగ్గరికి వచ్చి ఆయన గురించి చెప్తావా, నిన్ను చంపేస్తామంటే చెప్పండి అయ్యా, ఏమైనా చేసుకోండి అయ్యా, నిన్ను చంపం కానీ నీవు బతికుండగానే నీ తోలంతా కూడా బిగుతాం రా, పీక్కోండి అయ్యా, ఏమైనా చేసుకోండి అయ్యా. హల్లెలూయా, ఆమేన్. మీకు విషయం చెప్పంటారా, ఈ సంఘటనలన్నీ యోహాను గారిని క్షమించండి, మన యోహాను గారు ఎవరు, అపోస్తలుడు ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఎవరైనా యోహాను గారిని పద్మాసు దీపములే తీసుకుపోయి చంపే ఆయన అసలు ఏమీ చేయలేకపోయారట. మీరు చదవండి, ఏమండి, తీసుకుపోయే బాగా మరుగుతున్న నూనెలో విసిరినారట. విసిరితే ఆయన అక్కడికి పొడిపోయి దేవునికి స్తోత్రం అని పాట పాడతాడు. చూసి హల్లెలూయా వింటున్నారా? షడ్రక్ మేషక్ అబ్దెనగోల అగ్నిగుండంలోకి వెళ్తే ఏమన్నా అయిందా? తల వెంట్రుకలు ఒకటైనా కూడా వచ్చి వాసన చూసాడంట. ఎవరు? రాజు. ఎవరా? సూపరు. నెబుకద్నెజరు. అరే ఏందిరా, అసలు వేసినారా, మీరు వేసినారు లేదా, నిప్పుల్లో వేసినారు లేదా అంటే, వేసినాం సార్ నిప్పుల్లో వేసినాం సార్, కానీ కాళ్ళది ఏదో మాకు అర్థం కావడం లేదు సార్. దానియేలు కూడా వేసినాం సార్ బోన్లో, కానీ ఎముకలు మిగులుతాయి అనుకుంటే ఏంది సార్, సజీవుడైనటువంటి రాజుకు చిరంజీవగును గాక అంటున్నాడు. రాజుకు నీకు చిరంజీవిగా అంటున్నాడు. ఏంది సార్, ఏమి ఆశ్చర్యము, ఏంది సంగతి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్లాగే ఇక్కడ కూడా ఈయన తీసుకుపోయి వేడి నూనె లేగానే ఆడికి ఈయన కూడా పాటలు పాడతారు. పౌలు ఏం చేశారు, బాగా కొట్టి కాళ్ళు చేతులకు బొండేసి బిగించి సంఖ్యలేసి బిగించి జైల్లో విసిరేస్తే రాత్రులు ఏం చేస్తారట, వాళ్ళు దెబ్బలు తిన్నా కూడా దేవుని స్తుతించుడి. ఆమేన్. అవును కదా సార్? దేవుని గురించి హింస వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నాకు యేసు వద్దు, చర్చి వద్దు, ఏమొద్దు అన్నమంటే అయిపోయింది నీ పని. కొట్టిన, ఆయన గురించి చెడ్డ మాటలు పలికిన, అసభ్యంగా ప్రవర్తించిన, హల్లెలూయా, మన పితరులు ఏదైతే మార్గంలో నడిచారో అదే మన యొక్క మార్గం. అందుకే ప్రవక్త అన్నాడు, క్రైస్తవం అంటే పూలబాట, పూల మీద నడిచే పూలు ఇసిరితే పెళ్లి కొడుకు ఎట్టొస్తాడట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూలు ఇసిరితే ఎట్టొస్తారే, అట్లాగే నడిచేది కాదయ్యా ఇది. అట్లా కాదు. చనిపోయాడు ఆయన. ఎవరు ఆయన పిడి సుందర గారి అల్లుడు జాన్సన్ విక్టర్ అనుకుంటా, మంచి పాట రాశాడు ఆయన, బ్రదర్ సహోదరుడు. హల్లెలూయా. ఏం పాట అది? క్రైస్తవ జీవితమే ఒక పోరాటము, బ్రతకడానికి నీకు ఎందుకింత ఆరాటము, నేను ఇంకా బతకాలా. నేనంట, నువ్వు బతకాలంటే బాగా తనులు తిని దేవుని కోసం తన్నులు తిను. నీ ప్రాణాన్ని దేవుని కోసం ఇస్తే దేవుడు నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. తన ప్రాణమును కాపాడుకుని గోరువాడు దానిని పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? వారికి విజయము గొర్రెపిల్ల రక్తం వలన, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు దాన్ని జయం పొందుకున్నారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వాళ్ళు కాదయ్యా. మనము కూడా మరణం వరకు మన యొక్క ప్రాణాన్ని ప్రేమించలేము. ఆయనకు వధువు మరణం వరకు తన ప్రాణాన్ని ప్రేమించి, మనకు ఇన్సిడెంట్ జరిగింది, అందరికి గుర్తుందా? లండన్ బై ఫ్లైటు ఇటు దిగిందంతే, చూశారనుకుంటా అందరూ. చాలా బాధాకరం. గుజరాత్, అహ్మదాబాద్లో, గుజరాత్ అనుకుంటా, క్యాపిటల్ స్టేట్, 242 మంది వాళ్ళు అనుకుంటారు. అందుకే ఏ దినాన నేను సంభవించినో మనకు తెలియదు. మనం అనుకోవచ్చు బాగా హ్యాపీగా ఉందని, మా దేవుడు కంటే మనకేం జరుగుతుందో మనకు కూడా తెలియదు. హల్లెలూయా. ఈరోజు బాగున్నాడు రేపు ఉంటాడనే గ్యారంటీ లేదు.
హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుల గమనించండి, ఇక్కడ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. 12:13 చదువయా. ఆ ఆ ఉత్సహించండి భూమి. అవును, సాతాను దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడు 13 వచనమేనండి చదవబోయేది. 12:13 చదవండి. ఆగట సర్పము భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఏం చేసింది? మగ శిశువును కన్నది ఎవరంటే ఇజ్రాయెల్ సంఘం. అవునా? క్రీస్తుని కన్నదెవరు? క్రీస్తుని కన్నదెవరు? ఇజ్రాయేలు సంఘం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. శరీరాన్ని బట్టే ఆయన ఆదాము యొక్క సంతానములో నుండి, యూదులలో నుండి, ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి బయటకు వచ్చాడు. కానీ ఆయన దేవుడు. అందుకే ఆయన దేవుడు కాబట్టి ఆయనలో ఉన్నది యూదుల రక్తం కాదు. ఎవరు రక్తమయ్యా? క్రీస్తు కార్చిన రక్తం. ఎవరు రక్తమో దీనికోసం కూడా ఒక డెబిట్ తలకాయ లేని వాళ్ళందరూ పెట్టి, ఒక ఆయన యేసు ప్రభు శరీర హెచ్చల ద్వారా మరియమ్మ గర్భంలో ఉంటే మరి రక్తం ఉంది ఆయన ఒక అంటే, లేదు 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 అసలు లేకుండానే ఆయన పుట్టాడు అని ఇంకొక ఆయన. దానికి పబ్లిక్లు పెట్టి ఆయన నామాన్ని 10 మందిని దూషించడం. అరకొర తెలిసిన వాళ్ళందరూ ఒకవేళ మాట్లాడుకోవాలంటే ఏం చేయాలండి? సహోదరులు మాట్లాడుకోవాలంటే అందరు కలిసి కూర్చొని ఒక రూమ్లో కూర్చొని, రా బ్రదర్ మాట్లాడదాం, ఏమండి మాట్లాడదామని కూర్చొని, వేరే సంఘములో అయినా వేరే సంఘం మీకు ఒక వాక్యం దగ్గర విధిస్తున్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి మేలు అని వాక్యం అంటుంది కాబట్టి, రండి మన వివాదము తీర్చుకుందాము రండి అని వాక్యం అంటుంది కాబట్టి అందరు కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. దాన్ని అన్యులందరూ చూస్తున్నట్టుగా ఎక్స్పోజింగ్ చేసి వీడియో తీసి, దీంట్లో అన్యుడు ఒక వీడియో క్లిప్పింగ్ కట్ చేసి దాన్ని పెట్టి వీళ్ళు కొట్టుకుంటున్నారు చూడ అని కామెంట్లు పెట్టడం, దేవుడి నామాన్ని దూషించడం ఎగతాళి అయిపోయింది నేటి క్రైస్తవ్యం. యేసు ప్రభు నామం అంటే ఎగతాళి, వాక్యం అంటే ఎగతాళి, దేవుడు అంటే ఎగతాళి. హల్లెలూయా. అటువంటి స్థితికి తీసుకొచ్చేసారు ఈరోజు సహోదరులు. ఏమండి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మగ శిశువును కనిన చదవండి బ్రదర్. స్త్రీ ఎవరు అంటే ఆ ఇజ్రాయేల్ సంఘము కనిన స్త్రీని, ఆ ఇజ్రాయేల్ సంఘాన్ని ఎవరు హింసించారు? ఘట సర్పం. ఘట సర్పం ఎవరు బాబు? ఘట సర్పం ఎవరు? సాతాను. ఎవరిని హింసించింది? ఇజ్రాయేల్ సంఘాన్ని హింసించను. పైన చదివాం మనం ఇందాక 6వ వచనంలో. ఏం చదివాం అక్కడ? ఏం చదివాం? 12:6లో ఆ స్త్రీ అరణ్యమునకు హింసించినప్పుడు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలని దేవుడు ముందుగా ఏలియాకి సిద్ధపరిచాడా? కరువు కాలంలో యెజబెలు, అహబు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని ఏలుతూ ఉన్న సమయంలో ఏలియాని దేవుడు ఏం చేశాడు? పోషించడానికి ఒక అరణ్యములోనేనా సరే ఏ వాగండి, కేరుతు వాగు దగ్గర, హల్లెలూయా, అక్కడ దాచి ఆయన రొట్టె మాంసంతో వాళ్ళని పోషించాడు. ఇక్కడ కూడా సంఘాన్ని గురించి కూడా అలాగనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఆ సంఘము దేవుడు సిద్ధపరిచినటువంటి ఇజ్రాయేలు సంఘము 1260 దినములు పోషించవలనని దేవుడు ముందుగా ఒక స్థలమును ఆమె కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచింది ఈరోజు కాదు, జగత్తు పునాది వేయబడక ముందే సిద్ధపరిచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపరిచను. ఇప్పుడు ఇక్కడికి రా. ఎక్కడ హింసించను? 14కి రా.
ఆమె అరణ్యములో ఉన్న ఆమె తన చోటికి ఎగురునట్లుగా గొప్ప పక్షి రాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఆ 1,44,000 మంది ఎవరు అంటే ప్రవక్తలు. ఎవరు సార్? ప్రవక్తలా కాదా చెప్పండి. 1,44,000 మంది ఎవరు? స్త్రీ సాంగత్యము. స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ సంఘము. అందరూ వింటున్నారా? అందరం ఏం చెప్పండి, అందరు ఇక్కడే ఉన్నారా? ఆ స్త్రీ సాంగత్యం పెరిగినట స్త్రీ సాంగత్యం అన్నట్టు పెళ్లి చేసుకోని వాళ్ళు అని కొత్త సిద్ధాంతం కూడా పుట్టించారు యెహోవా సాక్షులు. ఆ 1,44,000 మంది మేమే, మీరు కాదు. మీరు ఒకసారి చెప్తే మేము 10,000 సార్లు చెప్తారు, మీరు కాదు. అది యూదుల వాళ్ళు. హల్లెలూయా. ఆ 1,40,000 పైన ఇచ్చారు. 11వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత చదువు, మీ అందరికీ తెలుసు, చాలామందికి, కొంతమంది తెలియకపోవచ్చు. ఆ 1,44,000 ఏంటంటే ప్రతి ఒక్క గోత్రంలో 12,000 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది అది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి అయ్యా, చదవండి. 14 వచనం, 12-14. ఆ 2 రెక్కలతో ఎగిరిపోనట్లుగా ఆమెకి ఏం చేశాడంటే ఆయన 2 రెక్కలు ఇచ్చాడు. అచ్చట ఆ సర్పముఖమును ఆమె, ఆ సంఘము చూడకుండానట్లు ఏం కాలము? ఒక కాలము, కాలములు, అర్ధకాలము. హల్లెలూయా. పైన 1,260 దినాలు అన్నాడు. 1,260 దినాలు అన్నాడు. 11వ అధ్యాయం చదువు. ఇప్పుడు 11వ అధ్యాయం చదువు. ఎక్కడి నుంచి చదువు త్వరగా, టైం అవుతుంది మనకి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయంలో దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనం చదవండి అయ్యా. అవును. 1000ని గొర్రెపిల్ల ధరించుకొని 1,260 దినములు ప్రవచించరు. 1,200 అంటే 1,260 రోజులు. అక్కడ 12వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ 1,260 రోజులు. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ కిందకు వచ్చేసరికి 12-14లో ఏమని రాబడి ఉంది? కాలము, కాలములు, అర్ధకాలము. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాలము, కాలములు, అర్ధకాలం అంటే కాలము, కాలములు, అర్ధకాలం. కాలము చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7. హల్లెలూయా. నిత్య జీవియగు, అవును, యేసుక్రీస్తు నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలములు అంటే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, అర్ధ సంవత్సరము అంటే 6 నెలలు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటనలో ఏదైతే చెప్తున్నాడో దానియేలు ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడంటే చాలు బ్రదర్, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం 1,260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు, 42 నెలలు, లేకపోతే కాలములు, అర్ధకాలము. హల్లెలూయా. ఏం చేయబడాలంటే అరణ్యములో పోషించబడాల. హల్లెలూయా. కానీ ఏమో పోషించబడుతూ ఉన్న చివరి సమయంలో ఏం చేస్తారంటే ఆ ఘట సర్పము తన నోట నీరు తీసుకొని వచ్చి ఆమె ముఖమును చూడనందువలన ఆమెను దర్శించనే లేదు. ఆ 1,44,000 మంది. వింటున్నారా? ఆమెను అసలు పట్టించుకోలేదు, లెక్క చేయలేదు వాళ్ళు. ఎందుకంటే స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు కాబట్టి. ఎందుకంటే యెజబెలు పోతలు వాళ్ళు వినరు, యెజబెలును పట్టించుకోరు.
దాని మాటలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు, మోషే ఏలియాలు ఉన్నారు. వారి ద్వారా మాత్రమే వాళ్ళు పోషించబడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. యెజబెల్ యొక్క మాటలు వాళ్ళు వినడం లేదు. రోమన్ క్యాథలిక్ యొక్క మాటలు వారు వినడం లేదు, పట్టించుకోవడం లేదు. అప్పుడు వారికి ఏమవుతుంది? చివరిలో కోపం వచ్చే కట్టసర్పం ఏం చేసిందట? పైనుంచి చదువు బ్రదర్, బాగుంటుంది. ఆమేన్. 15 చదవండి ఇప్పుడు దయచేసి. కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని. ఎవరంట? సంఘం. ఎవరు? ఇజ్రాయెల్ సంఘం. ఇజ్రాయెల్ సంఘం ఏం కావాలంట? ఆ స్త్రీ యొక్క ప్రవాహమునకు కొట్టుకొని పోవాలి. స్త్రీ ఏమవ్వాలంటే ప్రవాహమును కొట్టుకుపోవాలి ఘటసర్పం యొక్క ప్రవాహానికి. ఘటసర్పం ఎవరంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే వాడు అప్పుడు ఎత్తబడిన తర్వాత ఎలా ఉంటాడు? వాడు మృగముగా మారుతాడు. అవును కదా? సూపర్ మ్యాన్ ఏమవుతాడు? సూపర్ మ్యాన్ మృగముగా మారుతాడు. వాడొచ్చి క్రీస్తు ఏ విధంగా దేవుడు తను తాను ఎలా తన యొక్క యేసు ప్రభు యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నదో అలాగే వధువులో నివసించుకున్నట్లుగా సాతానుడు కూడా ఏమవుతాడంటే తన యొక్క కుమారుడుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఏదనులో హవ్వ ద్వారా జన్మించిన ఆ సంతానంలో వస్తున్నట్టు ఆ కుమారుడిలో ఏం చేస్తాడు? వాని యొక్క సూపర్ మ్యాన్లో వాడు ఏం చేస్తాడు? తను తాను సంపూర్ణంగా కుమ్మరించుకొని దయ్యము యొక్క పుష్కలమైన దయ్యపు అవతారంగా వాడు మారుతాడు. సాతాను మృగముగా మారుతాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? వాడు పెద్ద అవతారంగా మారుతాడు. వింటున్నారా? అదేం చేస్తాడంటే తాను నోట నుండి ఘట సర్పము నోట నుండి నీళ్ళు వస్తున్నాయి. నది అంటే క్షమించండి, ఆ నీరు నది అంటే ఏంటంటే నీరు ఎవరంటే ప్రజలు. హల్లెలూయా. అంటే ఆ ఘట సర్పానికి కొంతమంది ప్రజలు ఉన్నారు. ఎవరున్నారు? ప్రజలు ఉన్నారా? వాడి ప్రజల చేత ఆ సంఘాన్ని ఏం చేస్తాడు? వాడు హింసిస్తాడు, బాధ పెడతాడు. హల్లెలూయా. బాధ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రకృతి ఆమెకు సహకారి అయి తన నోరు తెరిచి మింగివేసెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ ఒక ప్రకృతి వైపరీత్యం అక్కడ జరగబోతాం. 6వ ముద్ర ఏం జరుగుతుంది? 5వ ముద్ర ఎవరిది? మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర ఎవరు అంటే సాతాను గాడి, అనిలి, సూపర్ మ్యాన్. మొదటి ముద్ర నికోలాయితల ఆత్మ, నికోలాయితల క్రియలు. మరలైంది అదే అమాయకుడు. వాడేమవుతున్నాడు? నైసే సభ దగ్గర కిరీటం పెట్టుకుంటున్నాడు మనిషిగా మారి. 2వ ముద్ర ఆయన ప్రజలందరినీ కూడా 2వ ముద్రలో వాని యొక్క రక్తం, వారి యొక్క ఖడ్గము ద్వారా ఆ ప్రజలందరినీ 60 బిలియన్ 68 గుర్తులేదు నాకు, అంతమంది ప్రజలను చంపేస్తాడు. 3వ ముద్ర ఏం చేశాడు? క్రీస్తుకు మారుగా వీడే ప్రధాన యాజకుడుగా ఉండి ఏం చేస్తున్నాడు? తక్కడి తీసుకొని ఏం చేస్తున్నాడు? పాపాలని డబ్బుల కొరకు అమ్మేస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు 3వ ముద్రలో. హల్లెలూయా. ఇప్పుడు 4వ ముద్ర. 4వ ముద్రలో ఏం చేస్తున్నాడు వాడు? పాతాళమునే తెరవబడిన తర్వాత వాళ్ళందరూ కూడా మనుషులోనికి వచ్చి వాళ్ళందరూ కూడా 4వ గుర్రం మీద ఉన్నవని వెనక పరిగెడుతూ ఉన్నారు. పాతాళానికి వాడు అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అవి 4 ముద్రలు అయితే 5వ ముద్ర ఏంటి? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అయ్యే 1,44,000 మంది. సహదాసుల లెక్క పూర్తయ్యే వరకు కొంచెం కాలము విశ్రమించేవాళ్ళు. ఒక్కరు లెక్క అయిపోయింది. అర్థమవుతుందా? అందుకు అర్థమవుతుందా?
కొంత లెక్క అయిపోయింది. ఎవరల్లో? ఈ 2000 సంవత్సరాలు చంపబడిన యూదులు. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి, నిద్రించినటువంటి యూదులు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది సహదాసులు ఉన్నారు, 1,44,000 మంది. వాళ్ళు 5వ ముద్ర. హల్లెలూయా. ఇప్పుడు 6వ ముద్ర ఏంది? ఇక్కడ ఏమన్నట? ప్రకృతి సహాయం చేస్తుందని ఇక్కడ అంటున్నాడు. భూమి తన నోరు తెరిచి సహాయం చేస్తుంది. చూడు, అదేం సహాయం అంటే చూడండి, నేను చదివి ముగిస్తాను, గమనించండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము క్షమించండి 6వ అధ్యాయం 15వ వచనంకి రిలేటెడ్గా లేఖనాలు. 6వ అధ్యాయం 12 నుంచి 17 దాకా చదవయా. దేవుడు 6వ ముద్ర గొర్రె పిల్ల విప్పినప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద భూకంపం కలుగుతూ ఉన్నాయి. 6th సీల్ ఏం జరుగుతుంది సార్? మన భూకంపం వచ్చింది ఎక్కడ బ్రదర్? బ్యాంకాక్లో వచ్చిందా ఈ మధ్య, నెల క్రితం. 100 అంతస్తుల బిల్డింగ్ కూడా అట్లా ఊగింది, స్తంభంలాగా ఊగి మళ్ళీ నిలబడింది. వింటున్నారా? ఏదో సంథింగ్ గుర్తులేదు, నేను చూశాను. హల్లెలూయా. ప్రపంచంలో ఏడవ చోట ప్రతిదినం భూకంపం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 6వ ముద్రలో ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు ఒక పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు ఏమైపోయాడా? సూర్యుడు నలుపైపోతున్నాడు, చంద్రుడు రక్తవర్ణము ఎరుపైపోయాడు. నక్షత్రములు పడిపోతాయంటే నువ్వేమనుకుంటున్నా? భూమి కన్నా పెద్ద నక్షత్రాలు అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు భూమి మీద పడిపోవడం అంటే అనేక మంది విశ్వాసమును ఉన్నోళ్ళు ఆ హింస వచ్చినప్పుడు, వాడు మృగముగా మారినప్పుడు వాడి హింసకి ఏమైపోతారు? వాళ్ళందరూ పడిపోతారు. అర్థమవుతుందా? అంత ఉన్నతంగా ఉన్నోళ్ళు కూడా పడిపోతారని మాట్లాడుతున్నాడు అక్కడ. అంతేగాని నక్షత్రము భూమి కన్నా ఎన్నో 100 రెట్లు పెద్దది. సూర్యుడు కూడా నక్షత్రమే సైన్స్ ప్రకారం చూస్తే. హల్లెలూయా. ఇక్కడ అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఏమైపోయిందంటే షేక్ అయిపోతుంది భూమి అంతా. వింటున్నారా? భూకంపం వల్ల భూమి అంతా కూడా ఏమైపోద్ది? ఊరకట్టి షేక్ అవుతారా? అయ్యో అమ్మో, ఎక్కడ ఉన్నాడు ఎవడో ఖాళీ మైదానం నిలబెడతాడు. సిటీలో ఉన్నవాడు పరిస్థితి ఏంటో మరి అర్థం కాదు. మనకంటే గ్రౌండ్ ఉంది, మనకేం భయం లేదులే, బాధపడు, అక్కడ ఏం జరగదు, మనకి ఏం జరగదులేయా. ఇక్కడ వచ్చినా కూడా ఎవరు పరిగెత్తపాకండి, ఏమి జరగదు. దేవునికి స్తోత్రం. విశ్వాసము ఉంటే నువ్వు నీ యొక్క విశ్వాసముతో ఆ కొండను తీసుకొని వెళ్ళి సముద్రంలో పడుతున్నప్పుడు దానికోసం మనం భయపడడం ఎందుకు? దాన్ని రప్పించి ఆయన మనతో ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? ఆమేన్. హల్లెలూయా. 6వ ముద్ర విప్పినప్పుడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు రక్తవర్ణంలోకి మారాడు, ఆకాశ నక్షత్ర భూమి మీద రాలినట్టుగా మనుషులందరూ కూడా విశ్వాసం నుండి తప్పిపోతారు. హల్లెలూయా. ఇంకా ప్రతి కొండ, ప్రతి సంఘము, ప్రతి దీపము, భూరాజులను, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, అల్పులు, బలిష్ఠులు, హల్లెలూయా, బండ సందుల్లోనో దూరవలనని దాక్కొని సింహాసనేశ్వరుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల ఉగ్రతయు వచ్చెనని దానికి నిలబడగలవాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడమని వేడుకొనిరి. ఇది యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం, అవును కదా? ఎక్కడ ఉందండి ఇది? యెషయా గ్రంథంలో కూడా ఉందా? మీరు చదివి ఉంటారు అనుకుంటా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన ఇది ఆ యొక్క 2 ప్రవక్తలు సహదాసుల లెక్క పూర్తయినప్పుడు
చివరిలో వాడొచ్చి రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఈమెని హింసిస్తూ ఉన్నప్పుడు ప్రకృతిలో జరగబోయే సంఘటనలు. అప్పుడు వాడేం చేశాడంటే, ఆమెను హింసించి వాడేం చేశాడంటే ఆ 1,44,000 మందిని, వాక్యం కొరకు నిలబడిన వారిని వాడు చంపుతాడు. ఎవరు? మృగము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరిగా చదివి ముగించుకుందాం. ఆ లేఖనం చివరి భాగం చదవండి అయ్యా. 12 చివరి భాగం. అందుచేత యేసును గురించి సాక్ష్యం ఇచ్చిచ్చు. ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ. ఒకటి ఆజ్ఞలు గైకొని వారు, రెండోది యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు. ఎవరు? ఇద్దరున్నారు. ఒకటి ఆజ్ఞలు గైకొని వాళ్ళు వచ్చి ఇజ్రాయిలీలు, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే, వధువు ఎక్కడుంది బ్రదర్? అక్కడ ఎప్పుడు వెళ్ళిపోతే మృగముగా మారేటప్పుడు వధువు ఉండదు కదా, మళ్ళీ వధువు అంటవేంది? ఇంత ఇది చివరిలో తలకాయ గీకినట్టుగా ఉంది. బుద్ధి లేని కన్యకల్లో నీతిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. హల్లెలూయా. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు వింటున్నారా? వీళ్ళందరూ కూడా ఏమవుతారట? చదవండి బ్రదర్. శేషించిన సంతానము, మిగిలిపోయిన వాళ్ళు 1,44,000 మంది. వాడితో, ఎవరితోటి? సాతానుతో యుద్ధము చేయుటకై బయలువెడలి, సాతాను వెళ్ళిపోయి ఏం చేశాడంట? సముద్ర తీరమున ప్రజలందరితో కూడా కలిసిపోయి వాడు వచ్చి నిలబడ్డాడు. అందరినీ పోగు చేసేస్తాడు వాడు. అంతా రోమన్ క్యాథలిక్ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు, వన్ వరల్డ్ రిలీజియను, ఒక ప్రభుత్వము, సాతాను వాళ్ళ అధికారి మృగముగా మారి. హల్లెలూయా, ఆమేన్. అప్పుడేం చేస్తారు? ఆయన గ్రంథమందు ఎవరైతే దాఖలు చేయబడ్డారో అప్పుడు జరగబోయే సంఘటన ఏది? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో. అది చదువు ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ కాలమందు, అప్పుడు వాళ్ళు చంపబడుతున్నప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఎవరు వస్తారు? ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహో అధిపతి అయిన మిఖాయేలు వచ్చు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎంత గొప్ప ఆపద అప్పుడు కలగబోతుంది. ఆమేన్. ఇంకా అయితే నీ జనులలో గ్రంథమునందు, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో వారు తప్పించబడతారు. ఆమేన్. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరైతే రాయబడతారో వాళ్ళు తప్పించుకుందరు. రాయబడిన వాళ్ళు పరిస్థితి అందరూ వింటున్నారా? ఈ బుద్ధి పూసుకోవడమే, చేతి మీద వేసుకోవడమే. పెద్ద పాస్టర్ గారు నా బిడ్డ అని కసక్కనేస్తాడంట ముద్ర, 666 ముద్ర కసక్కనేస్తాడు చేతి మీద, కుడి చేతి మీద నష్టటి ఎందు. కయ్యూనికి వేసినట్టు వేసే కాలం కాదు అది. కయ్యూనికి దేవుడు వేసాడు. సాతానుడు ఎట్టేస్తాడు? ఆత్మ. వాడు ఎలా మృగముగా ఉన్నాడో వీళ్ళని కూడా మృగాల్లాగా తయారు చేస్తాడు. తండ్రి ఏమంటే కుమారుడు ఇలానే ఉంటాడు కదా. ఏమండి? తండ్రి యొక్క గుణలక్షణాలే ప్రభు అయిన యేసుక్రీస్తు లోపలికి వచ్చి ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క గుణలక్షణాలే ఆయన పిల్లలైనటువంటి వారిలోకి వచ్చాయి. ఇప్పుడు సాతానుడికి ఏ గుణలక్షణాలు ఉన్నాయి, ఏ గుణలక్షణాలు వాడి పిల్లల్లోకి వస్తాయి. హల్లెలూయా, ఆమేన్. అందరూ ఆమేనేనా? ఆకలి అవుతుందా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి రోమన్ క్యాథలిక్ సంఘం ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే, వాడు తెరు వెనుక దాగి ఉన్నాడు. వాడి వెనుక
ఘట సర్పం వాడు దాక్కొని ఉన్నాడు. ఎత్తబడిన తర్వాత ఈ కార్యాలన్నీ కూడా జరగబోతాయి. ఎవరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నారో వారు మాత్రమే రక్షించబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చిత్తము ప్రణాళిక లేని వాళ్ళందరూ కూడా ఆయనకు ఆలోచన ప్రకారం జరుగుతాయి. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించును గాక. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాሎም. ప్రార్థన చేసుకుందాం.